మరి ఉప ముఖ్యమంత్రి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడే హిందువుల్ని తట్టి లేపినట్టు ఆయనే హిందూ మతానికి ఒక వారధిలాగా, ఆయనే ఈ మతానికి సృష్టికర్తలాగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆయన అంటారు అందరూ తట్టి లేవాలి. ఇదే ముస్లింల్లో జరిగితే, ఇదే క్రిస్టియన్లో జరిగితే అసలు మతాల చర్చ ఎందుకు వస్తుంది? ముస్లింలు, క్రిస్టియన్స్ ఇవా మీకు మాట్లాడమని చెప్పాం? ఇది మాట్లాడాలన్నా ప్రజలు కోరుకుంటున్నారు. సంప్రోక్షణ చేసాం, మెట్లు కడిగేసాం, దీక్షలు చేస్తాం. మీరు సంప్రోక్షణ చేస్తే, దీక్షలు చేస్తే, మెట్లు కడిగేస్తే పాపం పోతుందా? ఒక హిందువుగా నేను ముందు చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లా, ఒక హిందువుగానే చెబుతున్నా. నిజంగా ఈ పాపమే చేస్తే ఎవరు చేసినా రక్తం కక్కుని చేస్తారు. ఇది సత్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెబుతున్నా, ఎవడు చేసినా పాపమే. ఇది మీరేం చేయాలి? ఒకవేళ ఇది నిజమైతే రుజువు చేయండి. మీరు ముఖ్యమంత్రి కదా. పవన్ కళ్యాణ్ మతాలను రెచ్చగొట్టి మాట్లాడే బదులు దీనిపైన ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగుదల్చండి. 2 నెలలు ఏం చేస్తున్నారు మీరని అడుగుతున్నారు. మీకు ఈ రిపోర్ట్ వచ్చిన 2 నెలల్లో ఎందుకు టీటీడీ ఈఓ గారు బయటకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పారు? చెప్పిన దానిలో తప్పు లేదు. నిజమైతే నేనే చెప్తున్నాను కదా, కఠినమైనటువంటి శిక్షలు వేయాలి.